దున్నేవానికే భూమి ప్రాతిపదికన వ్యవసాయ విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక విప్లవం భారతదేశంలో విజయవంతం కావాలంటే సాయుధ పోరాట మార్గమే సరైందని, దీర్ఘకాల ప్రజాయుద్ధ పందానే సరైందని కొంతమంది భావిస్తున్నారు. ఇది పార్టీలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరంటే ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, అట్లాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారుల ద్వారా అందిన ఇన్పుట్స్ ప్రకారం ఇప్పుడు ఆ పార్టీలో కీలకమైన స్థానాల్లో ముప్పళ్ళ లక్ష్మారావు అలియాస్ గణపతి అండ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగరాం, అట్లాగే నల్గొండ జిల్లాకు చెందిన పాక హనుమంతు, జార్ఖండ్కు చెందిన అనిల్ అండ్ అదే రాష్ట్రానికి చెందిన జార్ఖండ్కు చెందిన మిస్త్రీ బిస్రా, ఈ ఆరుగురి పేర్లు చెప్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కానీ, ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, అట్లాగే ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర. ఇక ఆ పార్టీలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన కొంతమంది ఉన్నారు. బడే చొక్కారావు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేసిన మలుజుల వేణుగోపాల్, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అండ్ తక్కలపల్లి వాసుదేవరావు, అట్లాగే రామ్ధేర్, తర్వాత సుజాత, ఇతర హోదాల్లో పనిచేస్తున్న రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న బండి ప్రకాష్, ఆజాద్, ఇటువంటి వాళ్ళు లొంగిపోయారు, పోలీసులకు లొంగిపోయారు. సరే, ఇందులో పుల్లూరి ప్రసాదరావు, బండి ప్రకాష్, ఆజాద్ లాంటి వాళ్ళు ఆయుధాలతో లొంగిపోకపోయినా మామూలు లొంగిపోయారు. ఆయుధాలతో లొంగిపోయిన వాళ్ళలో మల్లోజుల వేణుగోపాల్, తక్కెలపల్లి వాసుదేవరావు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక 300 మందితో పాటు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇక ఈ మధ్యకాలంలోనే మనం గమనిస్తే, అంటే 2025కి సంబంధించిన క్రోనాలజీ చూస్తే ఆ పార్టీ సెక్రటరీ బసవరాజ్తో పాటు కట్ట రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, హిడ్మా రీసెంట్గా మారేడుమిల్లిలో నవంబర్ 18న ఆయన కోటకు గురయ్యాడు. హిడ్మా, మోడెం బాలకృష్ణ, చలపతి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అనొచ్చు, వివిధ కమిటీల్లో పనిచేసిన వాళ్ళు. అంటే దండకారణ స్పెషల్ జోన్ కమిటీ ఒకటి ఉంది, అండ్ బీహార్, జార్ఖండ్కు సంబంధించిన ఒక కమిటీ ఉంది. ఇటువంటి వాళ్ళు ఆ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయారు. అట్లాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీ, అంటే ఆ 3 రాష్ట్రాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి చెందిన అధికార ప్రతినిధి అనంత్ కూడా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మధ్య ఆయనతో పాటు అదే ఎంఎంసీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధేర్ కూడా లొంగిపోయాడు. సరే, ఎన్కౌంటర్లో అట్లాగే లొంగిపోయిన వాళ్ళు పోగా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కేవలం ఒక 6 మాత్రమే ఉన్నట్టు, కేంద్ర కమిటీలో 6 సభ్యులు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నేను చెప్పినట్టు ఆ పేర్లన్నీ గణపతి కావచ్చు, దేవిజీ కావచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం ఇంకా ఈ పోరాటాన్ని కొనసాగించవలసిందే, ఎట్టి పరిస్థితులు దీన్ని ఆపడానికి వీల్లేదు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, లైక్ మల్లోజుల వేణుగోపాల్ అండ్ తక్కెలపల్లి వాసుదేవరావు అయితే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారో, మనం జనజీవన స్రవంతిలో కలుద్దాం, అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిధిలో పనిచేద్దామని ఏవైతే చెప్తున్నారో అది ఆచరణ సాధ్యం కాని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు విప్లవ ప్రతిఘాతకులు, వాళ్ళు విప్లవానికి ద్రోహం చేశారు అండ్ చాలామందికి వాళ్ళు ఇంకా పిలుపునిచ్చి అందరినీ లొంగిపోవాలని కూడా వాళ్ళు పార్టీని, ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ దేవ్జీ తదితరులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో ఉన్నారని కొంతమంది పోలీసులు చెప్తుంటే, మరి కొంతమంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ ప్రాంతాల్లోనే సమ్వేర్ ఎక్కడో ఒక రహస్య ప్రదేశంలో, అంటే దట్టమైన అడవుల్లో ఎక్కడో ఉన్నట్టుగా చెప్తున్నారు. కొంతమంది ఏమో వయసు రీత్యా 75 ఏళ్ళు దాటిపోయాయి కనుక ముప్పళ్ళ లక్ష్మారావు అలియాస్ గణపతి, అంటే మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు ఆయన అడ్వైజర్గా ఉన్నాడు, ఆయన బహుశా ఛత్తీస్గఢ్ లేదా జార్ఖండ్, బీహార్ అండ్ ఏవైతే ఆ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఏదో ఒక నగరంలో ఉండవచ్చునని చెప్తున్నారు, అంటే అనారోగ్య కారణాలతో. మిగతా వాళ్ళు మాత్రం పార్టీలో ఉన్నట్టుగా, పార్టీలో ఇన్ ద సెన్స్ వాళ్ళు సాయుధ పోరాటం మార్గమని, సాయుధ పోరాటమే మార్గము, ఇంకొక మార్గం లేదని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా ఛత్తీస్గఢ్
పోలీసు వర్గాలు అట్లాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాల నుంచి అందిన ఇన్పుట్స్ ప్రకారం ముప్పాడ లక్ష్మణరావు, గణపతి ఆయన రామన్న, చంద్రశేఖర్, రాధాకృష్ణ, భుజంగరావు అండ్ శ్రీనివాసరావు, దయానంద్, రాజన్న, శేఖర్, సమ్మురు ఇటువంటి దాదాపు ఒక 15 పేర్లతో చలామణిలో ఉన్నాడు గణపతి. సో తర్వాత దేవ్జీ కూడా ఇప్పుడు ఆయన దేవ్జీ వయస్సు 62, 63 అంటున్నారు. దేవ్జీ ఆయన సంజీవ్, ఆయన మారు పేర్లని సంజీవ్, రమేష్ అండ్ చేతన్, దేవన్న అని ఉన్నాయి. ఈ జార్ఖండ్కు చెందిన మిశ్రీ బిస్రా ఆయన పేరు. ఆయన అరౌండ్ 63 ఇయర్స్ ఉండొచ్చు. ఆయన భాస్కర్, సునీల్ వంటి పేర్లతో ఆయన పార్టీలో కొనసాగుతున్నాడు. అట్లాగే పాకా హనుమంతు గురించి చెప్పాను నేను. ఆయన ఒడిషా కమిటీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను చమురు దాదా అని, గణేష్ అని కూడా చెప్తున్నారు. అట్లాగే అనిల్ అని జార్ఖండ్కి సంబంధించిన ఎవరైతే ఉన్నాడో సిసి సభ్యుడు, ఆయన ఒరిజినల్ నేటివ్ ప్లేస్ వచ్చేసి గిరిత్, అది జార్ఖండ్లో ఉంది. ఆయన కూడా చాలా పేర్లు ఉన్నాయి. అంటే మరికొంతమంది కూడా చాలామంది పేర్లు ఉన్నాయి. అట్లాగే మల్లా రాజిరెడ్డికి సంబంధించి ఆయన పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలోని శాస్త్రులపల్లె ఆయన స్వగ్రామం. ఆయన కూడా అరౌండ్ 74, 75 ఇయర్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆయనకు సంగ్రామ్, లక్ష్మణ్, సాగర్, సత్యన్న ఇంకా ఇటువంటి ఒక 10 పేర్లతో ఆయన కూడా కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు లొంగిపోగా, ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు చనిపోగా, ఇక మిగిలిన క్యాడర్లో టాప్ లెవెల్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఈ టాప్ 6 అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. టాప్ 6గా నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన పేర్లు మళ్ళీ ఒకసారి చెప్తాను. గణపతి, దేవ్జీ, మిశ్రీ బిస్రా, మల్లా రాజిరెడ్డి, అనిల్, పాకా హనుమంతు. సరే, వీళ్ళు కాకుండా బహుశా ఇంకెవరైనా వేరే కమిటీలు, అంటే ఇప్పుడు నేను చెప్పిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అని అండ్ బస్తర్ సబ్ డివిజనల్ కమిటీ అని, బస్తర్లో కూడా మళ్ళీ సౌత్ బస్తర్, నార్త్ బస్తర్. అంటే నార్త్ బస్తర్ అయితే బాగా బలహీన పడిపోయింది. అక్కడ ఉద్యమంలో క్యాడర్ బాగా దెబ్బతిన్నది. చాలామంది లొంగిపోవడము, ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఈ కారణంగా నార్త్ బస్తర్ బాగా వీక్ అయిందని పోలీసులు చెప్తున్నారు. అండ్ సౌత్ బస్తర్లోనే ఇప్పుడు ఇంకా ఆ పార్టీకి బలం ఉందని, పట్టు ఉందని చెప్తున్నారు. సౌత్ బస్తర్ వైపే ఇవన్నీ వస్తాయి. బీజాపూర్, సుక్మా, దంతేవాడ ఇటువంటి ప్రాంతాలు వస్తాయి. మనము 2-3 రోజుల కిందట ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంతియాజ్ అనే ఒక కాంట్రాక్టర్ను మావోయిస్టులు చంపేశారు. అక్కడ ఆయన ఒక రోడ్డు పనులు నిర్వహిస్తున్నాడు. ఆ రోడ్డు నిర్మాణానికి మావోయిస్టులు అభ్యంతరం చెప్పారు. ఆయన పట్టించుకోకుండా పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో, నిర్మాణం పనులు చేస్తున్న నేపథ్యంలో ఆయనను చంపేసినట్టుగా కథనాలు వచ్చాయి. మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా మన మారేడుమిల్లి, లేకపోతే అరకు, పాడేరు ఇటువంటి చోట్ల పెద్ద ఎత్తున హిడ్మాకు అనుకూలంగా, హిడ్మాను స్మరిస్తూ పెద్ద ఎత్తున పోస్టర్లు వేస్తున్నాయి, హిడ్మా అమర్ హై అని. అంటే ఈ పరిణామాలను ఎందుకు చెప్తున్నానంటే, మిగిలిన వాళ్ళు ఎంతమంది, అంటే క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు, ఎంతమందో మనకు తెలియదు, అది కూడా పోలీసు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ టాప్ క్యాడర్గా చెప్పే 6 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పార్టీని ఎట్లా నడిపించబోతున్నారు, అంటే వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి, వాళ్ళ సాయుధ పోరాటాల కార్యాచరణ ఏమిటి, వాళ్ళు ఎటువంటి అటాక్స్ చేసే అవకాశం ఉంది, గెరిల్లా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయా, ఉంటే వాళ్ళు ఎక్కడ చేసే అవకాశం ఉంది, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటి, దీనికి సంబంధించిన చర్చ కూడా పోలీసు వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే మార్చి 31, 2026 లోపు మొత్తం మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఇక బహుశా ఈలోగానే అంతమవుతుందా, లేక మరి నేను చెప్పినట్టుగా ఈ 6 లేకుంటే 10 మంది అనుకుందాం, మనకు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు ఇంకొంతమంది. సో 10 మంది అనుకుందాం. ఈ 10 మంది నాయకులు ఏ దిశలో దాన్ని నడిపించే అవకాశం ఉంది అని దానిపైన ఇప్పుడు తర్జన భర్జన జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.